SHO ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ రేపు సినీ రంగంలో కుటుంబం యొక్క సపోర్టు, కులం యొక్క సపోర్టు ఉన్నప్పటికీ కూడా ఈ రంగంలో ప్రవేశించిన వారు నటుడుగా లేదా నటులుగా పేరు తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. కనీసం అందరూ ఇతను మంచి నటుడని అంగీకరించాలంటే కొంతమందికి కొన్ని 10లలో 20లో చిత్రాలు తీయాల్సి వస్తున్నా, కొంతమందికి ఎన్ని చిత్రాలు తీసినా కూడా గుర్తింపు రావట్లేదు. అలాంటిది ఆ రోజుల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ నటుడిగా ప్రారంభించి విశ్వనటుడిగా ఎదిగిన మన ఎస్వి రంగారావు గారి గురించి ఈరోజు మన ఇంటర్వ్యూ. మనకి ఈ ముఖాముఖి కార్యక్రమాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. నమస్కారం అమరాచారి గారు. నమస్తే అమరాచారి గారు, తెలుగు తమిళ చలనచిత్రాలలో ముఖ్యంగా ప్రముఖ నటులు ఎస్వి రంగారావు గారు వారు విశ్వనటుడిగా ఎదిగారు సార్. సో ఈ ప్రాసెస్లో లేదా ఈ క్రమంలో వారు ఎదిగిన తీరు గురించి మాకు తెలియజేయగలరా సార్? ఒక సాధారణ నటుడిగా చలనచిత్ర రంగంలో ప్రవేశించి నటుడి స్థాయి నుంచి విశ్వనటుడిగా మారిన వైనంలో ఎస్వి రంగారావు గారి యొక్క నట ప్రస్థానంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన చిత్రాలలో అగ్రభాగాన్న బంగారు పాప చిత్రం. బంగారు పాప చిత్రాన్ని పూజ్య దర్శకులు బిఎన్ రెడ్డి గారు వాహిని సంస్థ ద్వారా నిర్మించారు. సహజంగా ఎస్వి రంగారావు గారి గురించి గత 50 సంవత్సరాల నుండి ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే విజయ సంస్థలో పాతాళ భైరవిలో నేపాల మాంత్రికుడు, మాయాబజార్లో ఘటోత్కచుని పాత్ర ప్రముఖంగా చెప్పుకుంటాం. అందరూ ఆ చిత్రాన్ని ఆనాటికి ఈనాటికి చూసి గర్వపడుతున్నటువంటి వైనం. కానీ ప్రముఖంగా నేను బంగారు పాప చిత్రాన్ని ఎన్నుకోవడంలో గల కారణం, ఒకే చిత్రంలో ఒక నటుడు వివిధ పార్శ్వాలలో వివిధ కోణాలలో తన నటన ఏ స్థాయి వరకు తీసుకెళ్ళగలడు అనేటటువంటి పాత్ర రౌడీ కోటయ్య పాత్ర. ఈ చిత్రం జార్జ్ ఇలియట్ రాసిన సైలాస్ మార్నర్ అనేటటువంటి నవలకు ఆధారంగా తీసిన చిత్రం. ఈ చిత్రంలో మొట్టమొదట ప్రముఖ రచయిత దర్శకులు పాలగుము పద్మరాజు గారు స్క్రీన్ ప్లే మాటలు రాయటం జరిగింది. బంగారు పాప చిత్రం ప్రారంభంలో ఒక రౌడీ, నోట్లో ఒక బీడి, ఉంగరాల జుట్టు, గళ్ళ లుంగి, చేతిలో ఒక కర్ర, మరొక చేతిలో తాడుతో కట్టి నడిపిస్తున్నటువంటి ఒక నల్లని కుక్క. ఇది ఆ చిత్ర ప్రారంభంలో ఎస్వి రంగారావు గారి యొక్క ప్రవేశం. అలాంటి రౌడీ కోటయ్య తనకు దొరికినటువంటి ఒక పాపను తీసుకుని వచ్చి తాను ఆ పసిపాపతో ఆడుకుంటూ తనలో యొక్క నూతనత్వాన్ని ప్రతిబింబించేటటువంటి వైనంలో ఆ పాప పెరిగి పెద్దదైన తర్వాత తన కుమార్తె అని తెలిసిన జగ్గయ్య జమీందారు వ్యవస్థలో ఉన్నందువల్ల వారి యొక్క ప్రభావము, వంశ గౌరవం తగ్గుతుందనేటటువంటి ఉద్దేశంతో చెప్పకపోయినా ఒకానొక దశలో పాప తన కుమార్తెగా ప్రకటిస్తాడు జగ్గయ్య గారు. అప్పుడు పెంచి పెద్ద చేసినటువంటి కోటయ్య ఎస్వి రంగారావు గారు నటించిన ఆ పాత్రలో
తాను పాపను విడిచి వెళ్ళిపోతానంటూ బయలుదేరినటువంటి వైనం పాప ఏడుస్తూ నాన్న అని చెప్పి కృష్ణకుమారి ఎస్వి రంగారావు గారి దగ్గరికి వస్తున్నటువంటి విషయం. అంటే ఒక రౌడీ పాత్ర నుండి, ఆ క్రూరత్వం నుండి ఆర్ద్రత కలిగి హృదయాన్ని హత్తుకునేటటువంటి ఆ సంభాషణలతో నటులు ఎస్వి రంగారావు గారు నటించినటువంటి నట పార్శ్వంలో మహోన్నతమైనటువంటి నటనను ప్రదర్శించినటువంటి చిత్రం బంగారు పాప. అయితే ఈ చిత్రాన్ని జాతీయ చలనచిత్రోత్సవాలలో బిఎన్ రెడ్డి గారు పంపడం జరిగింది. దీనికి పోటీగా ప్రముఖ హిందీ, బెంగాలీ చిత్ర దర్శకులు సత్యజిత్ రే గారి యొక్క ఫతేరీ పాంచాలి ఆ చిత్రం కూడా పోటీగా రావడం జరిగింది. అయితే ఫతేరీ పాంచాలి చిత్రం అప్పటి బెంగాలీ గ్రామీణ జీవన విధానంలో ఒక కుటుంబం పడుతున్నటువంటి కష్టాలను చూపించినటువంటి చిత్రం. ఆ చిత్రం 1952లో సత్యజిత్ రే ప్రారంభించి 1955లో పూర్తి చేశారు, ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ. చివరిసారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వారికి ఆ చిత్ర నిర్మాణానికి పెట్టుబడి పెట్టడం, ఆ చిత్రం ప్రివ్యూను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి చూపించడం, వారు మెచ్చుకోవడం జరిగింది. అయితే అసలు విషయానికి వస్తున్నాను. సత్యజిత్ రే భారతరత్న, సత్యజిత్ రే నిర్మాత, దర్శకుడు, వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి వారు నిర్మించిన చిత్రం. తెలుగు చిత్రం బంగారు పాప వెళ్ళి ఒకదానికి ఒకటి పోటీ పడేటటువంటి ప్రయత్నంలో మన తెలుగు చిత్రం బంగారు పాప ద్వితీయ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఒక బంగారు పాపనే ఎందుకు తీసుకొని సత్యజిత్ రే చిత్రాలకు తీసుకువెళ్ళి ఎందుకు పోటీకి పెడుతున్నామంటే ఇక్కడ పోటీ కాదు, వాస్తవంలో సత్యజిత్ రే ఫతేరీ పాంచాలి చిత్రం చూచి బిఎన్ రెడ్డి గారి యొక్క బంగారు పాప చిత్రాన్ని రెండూ దగ్గరగా పోల్చి చూస్తే ఇతివృత్తం వేరే కావచ్చు, టేకింగ్ విషయం వేరే కావచ్చు, భాష వేరే కావచ్చు, కానీ చిత్రం యొక్క ఆద్యాంతము హృదయ విదారక ఆర్ద్రతతో కలిగినటువంటి విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి యొక్క మహోన్నతమైనటువంటి శిఖరాగ్రాన్ని నిలబెట్టినటువంటి నటనా వైదుష్యం చూస్తే ప్రతి తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి కళాకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ బంగారు పాప చిత్రములో ఎస్వి రంగారావు గారి యొక్క నటనను చూచి గర్వించేటటువంటి మహోన్నతమైనటువంటి పాత్ర పోషించిన ఎస్వి రంగారావు గారు. ఆ చిత్రానికి బిఎన్ రెడ్డి గారు దర్శకత్వం వహించడం, ఇది తెలుగు కళామాతల్లికి అలంకారప్రాయమైనటువంటి మణిమకుటంగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా బంగారు పాప చిత్రంలో ఎస్వి రంగారావు గారి యొక్క శిఖరాగ్ర నటన ఎంతైనా చెప్పుకోదగ్గ విషయంగా నేను భావిస్తూ నేను ప్రస్తావించాను. సార్, విజయ వాహిని సంస్థలలో వారు పోషించిన పాత్రలు, వాటి స్వభావాన్ని మాకు తెలియజేయగలరు? అసలు ఎస్వి రంగారావు గారి యొక్క నట ప్రస్థానంలో తొలి చిత్రం వారి సమీప బంధువైనటువంటి బివి రామానందం గారి ద్వారా వరుదిని చిత్రంలో నటించి అపజయం పాలైనప్పటికీ అప్పటి ప్రముఖ దర్శకులు
బిఏఎస్ ప్రొడక్షన్స్ అధినేత బిఏ సుబ్బారావు గారు పల్లెటూరు చిత్రంలో వారి చేత ఒక పాత్ర వేయించడం జరిగింది. కానీ వారు నటుడిగా గుర్తింపు పొందినటువంటి చిత్రం విజయ వారి షావుకారు చిత్రం. షావుకారు చిత్రంలో నటించినటువంటి ఎస్వి రంగారావు గారికి రెండవ చిత్రంగా పాతాళ భైరవ చిత్రంలో ఆ మాంత్రికుడి పాత్రలో వారు నటించడం జరిగింది. ఈ మాంత్రికుడి పాత్ర విషయంలో మరొకటి చెప్పదలుచుకున్నాను. ముందుగా అసలు ప్రముఖ నటులు ముక్కామల గారిని సంప్రదించారు కేవిరెడ్డి గారు. ఎందుకంటే తాడిపత్రిలో వారు కేవిరెడ్డి గారు చదువుకున్నప్పుడు ముక్కామల కృష్ణమూర్తి గారి యొక్క తండ్రి గారు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఆ విధంగా సినిమా నటుడిగా కాకముందే కేవిరెడ్డి గారికి ముక్కామల కృష్ణమూర్తి గారికి ఒక స్నేహ సంబంధం ఉన్న నేపథ్యంలో వారు వాహిని సంస్థలో క్యాషియర్గా పనిచేస్తున్నటువంటి కేవిరెడ్డి గారు అప్పటికే లైలా మజ్ను లాంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందినటువంటి ముక్కామల కృష్ణమూర్తి గారిని నెల జీతాలకు చేయమని చెప్పి విజయవాహిని సంస్థలో అడిగితే వారు నిరాకరించిన దాని మీదట ఎస్వి రంగారావు గారికి ఆ పాత్ర ఇవ్వటం జరిగింది. ఆ పాతాళ భైరవ చిత్రం తర్వాత మాయాబజార్ చిత్రంలో ఘటోద్గచుడి యొక్క పాత్ర అపూర్వము, అద్వితీయము. ఆ చిత్ర విజయ పరంపరలో మహానటి సావిత్రి, విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి యొక్క ప్రముఖంగా కనపడుతున్నటువంటి నేపథ్యం. మాయాబజార్ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారిని ఈ చిత్రంలో హీరో ఎవరు అని ఒక సందర్భంలో అడిగితే చిత్రం అంతా నడిపించేది కృష్ణ పాత్రధారి కాబట్టి ఎన్టీ రామారావు గారు అనుకోవచ్చు. రెండు, వారికి డ్యూయట్స్ లేనందువల్ల డ్యూయట్స్ సావిత్రి గారికి నాకే ఉన్నాయి కాబట్టి మేము హీరోయిన్లుగా చెప్పుకోవచ్చు. కానీ ఆ చిత్రంలో మేమంతా సహనటులు మాత్రమే. ఆ చిత్రానికి అతిరథ మహారథులు ఎంతమంది నటించినప్పటికీ ఎస్వి రంగారావు వారి యొక్క ఘటోత్కచుకుని పాత్ర ప్రవేశించే నాటికి మహానటి సావిత్రి ఎస్వి రంగారావు యొక్క కలయికలో ఆ చిత్రం యొక్క ప్రామాణికత, ఆ యొక్క వినోదభరితమైనటువంటి చిత్రంగా విజయవంతమైనటువంటి నేపథ్యం. ఒక షావుకారులో ఎస్వి రంగారావు గారి పాత్ర, పాతాళ భైరవులో మాంత్రికుని పాత్ర, మాయాబజార్లో ఘటోత్కచుని పాత్ర, తరువాత నటించినటువంటి పాత్రలో పెళ్లి చేసి చూడు చిత్రంలో పూర్తి విరుద్ధమైనటువంటి పాత్ర. ఒక మేనరిజం, ముక్కు ఎగరేయటం, కళ్ళు అటు ఇటు తిప్పడం, తాను గొప్పలకు పోయి ఆస్తినంతా నష్టపోయి అయినప్పటికీ కూడా ప్రపంచంలో తను గొప్పవాడిగా నటిస్తూ భేద జీవితాన్ని అనిపిస్తున్నటువంటి పాత్రలో నటులు ఎస్వి రంగారావు గారు చాలా గొప్పగా నటించడం జరిగింది. ఆ విధంగా నట ప్రస్థానంలో ఎస్వి రంగారావు గారికి నట చక్రవర్తి, నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారికి ఇరువురికి కూడా విజయ సంస్థ ఒక గొప్ప వేదిక వారికి ప్రసాదించిందనేటటువంటి భావన అందరిలో ఉంది. విజయ సంస్థ వారి పురోగవృద్ధిలో ప్రముఖ పాత్ర వహించిందని చెప్పాలి. సార్, ఎస్వి రంగారావు గారు నటించిన సాంఘిక చిత్రాలలో మంచి ఆర్ద్రత కలిగిన పాత్రలు ఏమిటి సార్? విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు సాంఘిక చిత్రాలలో ఆర్ద్రత కలిగినటువంటి పాత్రలు చాలా పోషించారు. అందులో ఈ చిత్రాలు చెప్పే ముందు మరొక గొప్ప చిత్రం గురించి చెప్పదలుచుకున్నాను. ఆ చిత్రం బిఏఎస్ ప్రొడక్షన్స్ రాజు పేద చిత్రం. రాజు పేద చిత్రం గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఆ చిత్రంలో రాజుగా ఎస్వి రంగారావు గారు నటిస్తే పేదగా నందమూరి తారక రామారావు గారు నటించారు. ఎస్వి రంగారావు గారు తన కుమారుడు మాస్టర్ సుధాకర్, నటుడు సుధాకర్ని పిలిచి, కుమార్, అతని పేరు కుమార్ని పిలిచి, కుమార్ రానాయన నా ప్రక్కన కూర్చో అంటారు. నాన్నగారు అంటూ
ఆ యొక్క ఎస్వి రంగారావు గారి పక్కన కూర్చోవటం జరుగుతుంది. అప్పుడు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ అన్నీ కూడా మొట్టమొదట సంభాషణ రచయితగా పరిచయమైనటువంటి పినిశెట్టి శ్రీరామూర్తి గారు రాసినటువంటి ఆ సంభాషణలో మీకు చదివి వినిపించాలని అనిపిస్తుంది. ఎందుకంటే 70 సంవత్సరాల క్రితం పినిశెట్టి శ్రీరామూర్తి గారు వ్రాసినటువంటి రాజకీయ రాచరికపు యొక్క ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి, అవి నేటికి ప్రజాస్వామ్యంలో అవి అమలు పరుస్తూనే ఉన్నారా అనే దాని మీద మీకు చెప్పాలనుకుంటున్నాను. కుమార్, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలను మాట్లాడాలని పిలిపించాను. జాగ్రత్తగా విను. నీవు పెరగబోయే ప్రదేశం చాలా భయంకరమైంది. కుమార్, తేనె పూసిన కత్తులు మన భవంతిలో మెరుస్తుంటాయి. పాలు పోసిన పాములు మన ప్రాంగణంలో పడగలిప్పి పచార్లు కొడుతూ ఉంటాయి. రాజుల బ్రతుకులు రోజూ గండమే. ఉన్న కిరీటం ఒక్కటే కానీ దాన్ని ధరించాలనుకునే తలలు చాలా ఉంటాయి. తెలివైన రాజు ఆ తలలను తప్పిస్తాడు. అదే రాజనీతి. పేదలను బాగు చేయాలనే పిచ్చిలో పడకు. వాళ్ళు అలా ఉంటే మనం ఇలా ఉండగలం. పేదవారిపై ప్రేమ ఉన్నట్లు నటించు, కానీ కలిగిన వారితో చేతులు కలుపు. ఎవరిని నమ్మకు. విరోధులపై ప్రేమ అభిమానం ఉన్నట్లు నటించు, కానీ నీవు అనుకున్నదే చేసేదాకా పైకి ఆనకు. అదే రాజనీతి, అదే రాజతంత్రం అంటూ తన కుమారుడికి తన చేతిలో ఉన్నటువంటి రాజముద్రకని ఇస్తూ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఇదే రాజముద్ర, ఇది రాజ్యాంగానికి జీవముద్ర. ఇక ఇది ఇప్పటి నుండి నీ చేతిలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది రాజులను పేదల్ని చేస్తుంది, పేదల్ని రాజుల్ని చేస్తుంది. అందుకే దీన్ని చేపట్టేవాడు ధీమంతుడే కాదు, మేధావివై ఉండాలి. ఒక్కొక్కసారి న్యాయాన్ని మరిపిస్తుంది, అమాయకులను ఉరికంబం ఎక్కిస్తుంది. ఉరికంబం ఎక్కాల్సిన వారు నాయకులై ఊలు ఏలవచ్చును అనేటటువంటి ఈ డైలాగుల్ని ఇప్పటికీ ఎప్పటికీ భావితరాలలో మనం నేటి రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి విషయాలను పినిశెట్టి శ్రీరామూర్తి గారు రాజు పేద చిత్రం ద్వారా ఆనాడు ఎస్వి రంగారావు గారి యొక్క నోటి ద్వారా ఆ పాత్రలో మనం వినటం జరిగింది. చాలా గొప్పగా రాశారు. ఇకపోతే సాంఘిక చిత్రాలలో సంతానం, సాధనా ఫిలిమ్స్ వారి యొక్క సంతానం చిత్రంలో కోటయ్యగా నటిస్తూ చిత్రం సగభాగంలో అందుని పాత్ర గుడ్డివాడిగా నటిస్తారు. మరి గుడ్డివాడిగా నటించినటువంటి కొన్ని చిత్రాలు ప్రముఖ నటి వాసంతి నిర్మించినటువంటి బలేపాప, చిన్నారి బేబీ రాణితో కలిసి నటిస్తారు. మూడో చిత్రం సుఖదుఖాలు, విజయభట్ మూవీస్ పతాకం మీద ఏకాంబరేశ్వరరావు గారు, కె రాఘవరావు గారు, ఎన్ఎన్ భట్ గారు నిర్మించినటువంటి సుఖదుఖాలు చిత్రం. ఈ చిత్రం ప్రముఖ దర్శకులు కె బాలచంద్ర గారి యొక్క మేజర్ చంద్రకాంత్ తమిళ చిత్రానికి రీమేక్గా మనం నిర్మించినటువంటి చిత్రం. నాలుగవది అందుని పాత్రలో సగభాగం నుండి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం తాత మనవడు. ఈ 4 చిత్రాలను ఒక్క చోటకు చేర్చి మనం చూడగలిగితే సుఖదుఖాలు చిత్రం అగ్రభాగాన్న నిలబడుతుంది. ఎందుకు ఆ చిత్రంలో అంత ప్రత్యేకత అంటే మేజర్ చంద్రకాంత్ అనేటటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్, ఆజానుబాహుడు, క్రమశిక్షణకు మారుపేరు, యుద్ధభూమిలో కళ్ళు పోగొట్టుకున్నటువంటి విశిష్టమైనటువంటి దేశభక్తి కలిగిన నాయకుడు. అటువంటి చంద్రకాంత్కి 2 కుమారులు ఉంటారు. రవికాంత్ హర్నాథ్ వాణిశ్రీని ప్రేమించి గర్భిణి అయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. తరువాత ఆమెకు
అన్న చంద్రమోహన్ పెళ్లి సంబంధం చూస్తే అన్నకి చెప్పలేక తాను చనిపోతుంది. చెల్లి పెట్టెలో ఉన్నటువంటి ఫోటోను చూసి చంద్రమోహన్ హర్నాథ్ని మద్రాస్ బీచ్లో నీటిలో ముంచి చంపేస్తాడు, హత్య చేస్తాడు. అతను తప్పించుకొని పారిపోతూ మేజర్ చంద్రకాంత్ ఇంటిలోనే దాక్కుంటాడు. అక్కడి నుంచి ఆ చిత్రంలో ఎస్వి రంగారావు గారి యొక్క నట విశిష్టత, నట ప్రామాణికత, ప్రతి ఫ్రేములో, ప్రతి చూపులో, ప్రతి సంభాషణలో, ప్రతి కదలికలో ఎస్వి రంగారావు గారు నటించినటువంటి తీరు అమోఘము, అనిర్వచనమైనది. ఎందుకు అంత గొప్పగా చెప్తున్నామంటే, కొడుకుని చంపిన వ్యక్తిని ఆశ్రయం ఇచ్చి తన పెద్ద కుమారుడైనటువంటి ఇన్స్పెక్టర్ రామకృష్ణ శ్రీకాంత్ అతను అరెస్ట్ చేయడానికి వస్తే దాచిపెట్టినటువంటి చంద్రమోహను ఎస్వి రంగారావు గారి యొక్క మధ్యన జరిగేటటువంటి ఆ యొక్క ప్రతి యొక్క సన్నివేశం హృదయ విదారకంగా మనసును హత్తుకొని హృదయాన్ని పిండేసేటటువంటి పాత్ర నటులు ఎస్వి రంగారావు గారిది. నేటి యువత అందరూ కూడా సుఖదుఖాలు చిత్రంలో చివర 10 నిమిషాలు ఆ చిత్రాన్ని చూచి ఎస్వి రంగారావు గారి యొక్క అంతుడిగా ఆ కనుసైగలు, ఆ కనుబొమ్మలు తిప్పటం, ఆ హ్యాండ్ స్టిక్ పట్టుకొని నడవటం, ఆ నడిచే తీరులో తన కొడుకునే చంపేశాడు అని తెలిసిన తర్వాత అచేతనుడైనటువంటి స్థితిలో ఎస్వి రంగారావు గారు నట ప్రాభవము మహోన్నతమైనటువంటి శిఖరాగ్రాన్ని నిలబెట్టినటువంటి చిత్రం సుఖదుఖాలు. అందువలన సుఖదుఖాల చిత్రం, సంతానం చిత్రం, తాతామనుడి చిత్రం, బలేబాబా చిత్రంలో నటుడు సాంఘిక చిత్రాలలో తన నట వైదుష్యాన్ని కనబరిచినటువంటి తీరు మనందరినీ కూడా ఎంతో ముగ్ధుల్ని చేసి కంటనీరు తడిపించేటటువంటి చిత్రాలుగా పేర్కొనవచ్చు. ధన్యవాదాలు అమరాచారి గారు. విశ్వనటుడిగా ఎస్వి రంగారావు గారి ఎదిగిన తీరు గురించి కావచ్చు, వాహిని విజయ సంస్థల వారు పనిచేసిన చిత్రాల గురించి కావచ్చు, వారి ఉత్తమ సాంఘిక చిత్రాల గురించి కావచ్చు, ఇంత చక్కగా విశ్లేషించి దాదాపుగా ఎస్వి రంగారావు గారి జీవిత చరిత్రను ఒక రకంగా మా ముందు ఉంచినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. నమస్తే.